automation. Okay, and the office automation is a combination of, so the office automation is a combination of many products, right? Because in a common office there is a DBMS, means the databases, and the class we are going to discuss about the DBMS, database management system, right? So the complete database management system, the DBMS means database management system, means it is a system, right? It is a system to organize the many different kinds of data. ఇదొక సిస్టమ్, ఎన్ని వెరైటీ ఆఫ్ డేటా దొరికితే అన్ని వెరైటీ ఆఫ్ డేటాని అన్నిటినీ ఒక ప్రీ ప్లాన్డ్ గా ఆర్గనైజ్ చేసుకుని మేనేజ్ చేయడం కోసం మనం పెట్టుకునే దాన్ని డిబిఎంఎస్ అంటాం. అయితే ఈ డిబిఎంఎస్ ఏంటి? డిబిఎంఎస్ ఇస్ డెవలప్డ్ బై ఈఎఫ్ కోడ్. Okay, DBMS is developed by EF Code, is the name of an author, right? And in the year of 1970, the EF Code has developed the complete database management system concepts, right? So what before 1970? అంటే 1970 కంటే ముందే ఉండేది, ముందు ఒక సిస్టమ్ ఉండేది, ఆ సిస్టమ్ పేరు ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్, రైట్? సో దీనికంటే ముందు కూడా ఒక సిస్టమ్ ఉండే, ఆ సిస్టమ్ పేరు ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్. అక్కడ ఏం చేసేవాళ్ళంటే అన్ని ఇండివిజువల్ ఫైల్స్ ని పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు ఒక బ్యాంక్ ఉందనుకోండి, బ్యాంక్ లో డిపాజిట్, విత్డ్రావల్, ఫిక్స్డ్ డిపాజిట్, ఇట్లా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కోసం ఒక్కొక్క ఫైల్ ని వాడేవాళ్ళు. అప్పుడేంటి, ఒకటే చిన్న పని చేయడం కోసం 5-6 సార్లు ఆ ఫైల్ ని అప్డేట్ చేయాల్సి వచ్చేది. అంటే ఏంటి, వర్క్ పెరుగుతుంది. ఆ వర్క్ పెరగడంతో పాటుగా వర్క్ మొత్తం కూడా కాంప్లెక్స్ గా తయారవుతుంది. సో టు అకామిడేట్ ద కంప్లీట్ కాంప్లెక్సిటీ, EF Code has developed a separate concept, is called a DBMS, right? So DBMS అంటే మనం, it is a system. DBMS, it is a system to organize the complete data. Okay, అందుకే దీన్ని మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటున్నాం. వీలైతే ఒక డెఫినేషన్ రాసుకుంటారా, వాట్ ఈస్ ద DBMS? వీలైతే ఒక డెఫినేషన్ రాసుకోండి, వాట్ ఈస్ ఏ DBMS అనేది. ఓకే, రాసుకోండి. డేటాబేస్ ఇస్ ఏ సబ్జెక్ట్ ఓరియంటెడ్, ఇంటిగ్రేటెడ్, time variant, and non-volatile organized collection of data. Okay, మళ్ళీ చెప్తా వినండి అమ్మా. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీన్స్ DBMS is a subject oriented, integrated, time variant, and non-volatile, organized collection of data in support of management for their decision making process. Okay, for their decision making process. It means, అంటే దీని అర్థం ఏంటి? సో మనం ఏమన్నా చూడండి, అంటే if we observe the complete definition as we discussed earlier, we can extract the 5 major points. Right. Organized. Fifth one is non-volatile. అంటే DBMS అని చెప్పొచ్చు. అవేంటి? ఫస్ట్ మనం సబ్జెక్ట్ ఓరియంటెడ్. అంటే ఏదో ఒక కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ, లేదా ఒక పని మీద, ఒక స్పెసిఫైడ్ పని మీద ఉంచుకునే దాన్ని మనం సబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటున్నాం. దాంతో సెకండ్ మనం ఇంటిగ్రేటెడ్ ఏంటంటే ఒక పైన మనం చెప్పుకున్న ఏదైతే ఒక పని ఉందో, ఆ ఒక పనిలో ఆ ఒక పనికి సంబంధించిన అన్ని సబ్స్ ఉంటాయి కదా, ఇది సబ్ జాబ్స్ ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ, టైం వేరియంట్ అంటే మనకు టైం చేంజ్ అవుతా ఉంటాయి, లేదా టైం మారుతా ఉంటాయి, లేదా మన అవసరాలు మారుతా ఉంటాయి, దాన్ని మనకి మారే అవసరాలకు అనుగుణంగా అది మారుతూ ఉండాలి, దాన్ని మనం టైం వేరియంట్ అంటున్నాం. నెక్స్ట్ మనం ఆర్గనైజ్డ్, ప్రీ ప్లాన్డ్. నెక్స్ట్ నాన్ వొలటైల్ అంటే టెంపరీ కాదు, పర్మనెంట్ గా ఉండేది. ఓకే, నాన్ వొలటైల్ మీన్స్ పర్మనెంట్. సో దేనికైతే ఈ 5 లక్షణాలు ఉంటాయో, ఓకే, దాన్ని మనం వి కాల్ ఇట్ as DBMS. Okay, and I told you that before the DBMS concepts are developed, there is one more system earlier that's called a file processing system. Means there individual files are going to be updated, but here the only one transaction, only one operation can automatically update the complete tables which are there in the DBMS, right?
So this is what a DBMS is. Then go for the features of DBMS. Then the next point is the features of DBMS. Okay, go for the next point, the features of DBMS. సో డిబిఎంఎస్ అన్నాం కదా, అంతకుముందు ఏమన్నాం మనం, ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అన్నాం. సో ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ లో ఎంతో 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 కాంప్లెక్సిటీ ఉంది అన్నాం, లేదా ఎంతో 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 ఇబ్బందికరంగా ఉంది అన్నాం. సో ఆ ఇబ్బందులను కవర్ చేసుకుంటూ వచ్చిందాన్నే డిబిఎంఎస్ అంటున్నాం. సో ఏంటి ఆ ఇబ్బందులు అంటే, దాంట్లో పడ్డ ఇబ్బందులు ఏంటి, దీంట్లో మనం సాల్వ్ చేసుకున్న ఇబ్బందులు ఏంటి. ఓకే, దాంట్లో actually there is a file processing system. So file processing system, there is a number of drawbacks. So to overcome those drawbacks, we are invented the new method. It's called a DBMS. So what are the different drawbacks that a file processing system has made, and what is the different advantages, or what is the different characteristics of the DBMS? Say, go for the characteristic features of DBMS. They are number one, a variety of user interface. Number one is a variety of user interface. Number two, physical data independency. Number two is the physical data independency. Number three, the logical data independency. Number three is the logical data independency. Then number four is a query optimization. Okay, number four, query optimization. Then go for the number five, is a data integrity. Number five is the data integrity. Number six, concurrency control. Okay, number six is a concurrency control. Then number seven is the backup and recovery. Backup and recovery. Then go for the number eight. Number eight is a security and authentication. Okay, number eight is a security and authentication. Number nine is a reduced application development cost. లేదా reduced application development. Okay, reduce the application development. Number 10 is a efficient data access. Number 10 is a efficient data access. Number 11, go for the number 11. Number 11 is a data analysis. Okay, number 11 is a data analysis. Then go for the number 12. Number 12 is a data manipulation. Okay, number 12 is data manipulation. So these are the different characteristic features of DBMS. So మనం వీటికి మనం కొంచెం ఒక్కొక్క మాట చెప్పుకోవాలంటే, ఫస్ట్ గో ఫర్ ద ఫస్ట్ వన్, ఏ వెరైటీ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్. మీన్స్ దెర్ ఇస్ ఎ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే మనం ఏమేమైతే వాడుతున్నామో, ఏ కాంపోనెంట్ అయితే వాడుతున్నామో అవన్నీ కూడా అన్ని బిల్ట్ ఇన్ ఐకాన్స్ అన్ని డెస్క్టాప్ మీద ఉంటాయి. దాన్ని ఎఫెక్టివ్ యూజర్ ఇంటర్ఫేస్ అంటున్నాం. అదే ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అయితే స్క్రీన్ అంతా కూడా బ్లాంక్ గా ఉంటుంది. ఓకే, అదే ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అయితే స్క్రీన్ అంతా కూడా బ్లాక్ గా ఉంటుంది. నువ్వు ఏమి రాయాలన్నా, ఏం చేయాలన్నా త్రూ కమాండ్స్ పోవాలి, లేదా త్రూ క్వరీస్ పోవాలి. మరి ఆ త్రూ క్వరీస్ అంటే మనకి ఎంత గుర్తుపెట్టుకోవాలి, ఎంత 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 రిస్క్ పడాలి. సో మనం క్వరీ కొట్టే దాంట్లో ఎక్కడైనా ఒక స్పెల్లింగ్ మిస్టేక్ పోయినా మొత్తం పోతుంది కదా. సో ఇటువంటి కష్టాన్ని తగ్గించడం కోసం దే డిజైన్ ద గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. మీన్స్ ద GUI క్యారెక్టరిస్టిక్ ఇంటర్ఫేస్. అంటే మనకు సిస్టమ్ కు ఇంటరాక్షన్ చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పడం. నెక్స్ట్ గో ఫర్ ద సెకండ్ వన్, ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్. రైట్, సో ఏమంటాం ఇక్కడ, ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్. మనం డిబిఎంఎస్ లో డిబిఎంఎస్ ఎట్లా ఆర్గనైజ్ చేస్తాం? డిబిఎంఎస్ ఇస్ మీన్స్ ఒక డేటాబేస్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ టేబుల్స్. డేటాబేస్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టేబుల్స్. ఇప్పుడు మనం అంత అనుకోలేదా, ఏమనుకున్నాం ఇక్కడ చూడండి, టైం వేరియంట్ అనుకున్నామా, టైం వేరియంట్ అండ్ ఇంటిగ్రేట్ అనుకున్నామా. సో ఇంటిగ్రేట్ అంటే ఏంటి, ఒక పెద్ద పని చేయాలంటే పెద్ద పనికి దానికి అనుగుణంగా అంటే చిన్న పనులు చాలా ఉంటాయి. చాలా ఉన్నాయి, అన్ని పనులు అకామిడేట్ చేయాలంటే చాలా ఉన్నాయి, చిన్న పనులను అన్నిటి అకామిడేట్ చేయాలంటే చాలా ఉన్నాయి, చిన్న పనులను అన్నిటిని అకామిడేట్ చేయాలి అంటే డెఫినెట్ గా మనకు ఏం కావాలి, ద డేటా మొత్తం కూడా ఇండివిజువల్ గా ఉండాలి. సో డేటా ఇండివిజువల్ ఎలా ఉంటుంది అంటే, ఒక టేబుల్ ఉన్న డేటా ఆ టేబుల్ లో ఉంటుంది, ఆ టేబుల్ నుంచి ఇంకో టేబుల్ కు డిస్టర్బ్ చేయకుండా, ఒక డేటా ఇంకో టేబుల్ కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వాటిని కూడా నైస్ గా ఆర్గనైజ్ చేసుకుంటాం. రెండోది చూడండి మూడోది లాజికల్ డేటా ఇండిపెండెన్స్. థర్డ్ పాయింట్ ఇస్ లాజికల్. అక్కడ మనం ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్ అంటే ఏ అయితే డేటా మెమరీలో లోడ్ అయి ఉంటుందో అది అంతా కూడా సేఫ్ గా ఏ టేబుల్ కి ఆ టేబుల్ ఉంటుంది. అలానే కాకుండా లాజికల్ గా అంటే మనం ఎప్పుడైనా ఆపరేషన్ చేసేటప్పుడు డేటా మొత్తం పైకి వస్తుంది కదా, అంటే ఫిజికల్ దగ్గర నుంచి మనకు మన ఆపరేషన్ లోకి వస్తుంది, ఇది మనం చేసే ఆ కమాండ్స్ లోకి వస్తుంది. సో ఆ కమాండ్స్ లోకి వచ్చినప్పటికీ కూడా డేటా మొత్తం కూడా ఏ డేటా ఆ డేటా ఇండివిజువల్ గానే బిహేవ్ అవుతుంది. ఫోర్త్ పాయింట్ చూడండి, క్వెరీ ఆప్టిమైజేషన్. అంటే మనం సిస్టమ్ తో ఏమైతే కనెక్ట్ అయ్యి కమ్యూనికేట్ అవుతున్నామో అన్ని కూడా క్వశ్చన్ లాగా కనెక్ట్ అవుతాం.
ఫర్ ఎగ్జాంపుల్ మీ DBMS అనుకోండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ డేటాబేస్ ఆర్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ అంటాం. అంటే ఏంటి, స్టూడెంట్ మనం ఏమన్నాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ వేర్ ద నేమ్ ఈక్వల్ టు సంథింగ్. అంటే ఆ స్టూడెంట్ టేబుల్లోకి వెళ్ళి ఆ స్టూడెంట్ యొక్క పేరు ఎక్కడ మ్యాచ్ అవుతుందో అది మాత్రమే వస్తుంది. అంటే ఏంటి, మన కంప్లీట్ ఇంటరాక్షన్ విత్ ద సిస్టమ్ ఇస్ లైక్ ఏ క్వరీస్. సో అందుకే క్వరీ ఆప్టిమైజేషన్ అన్నాం. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఏమన్నాం, డేటా ఇంటిగ్రిటీ. పైన ఏమన్నాం, ఇండిపెండెన్స్ అన్నాం, లాజికల్ ఇండిపెండెన్స్, ఫిజికల్ ఇండిపెండెన్స్. ఇక్కడ ఏమన్నాం, డేటా ఇంటిగ్రిటీ. అంటే పైన అన్ని కూడా ఇండివిజువల్ గానే ఉంటాయి, కానీ అన్ని కలిసి పనిచేస్తాయి. ఓకే, so they will behave like an independent, but when the work is come, they all together perform the action. అందుకే డేటా ఇంటిగ్రిటీ అన్నాం. నెక్స్ట్ చూడండి, కాంకరెన్సీ కంట్రోల్. నెక్స్ట్ ఇస్ ద కాంకరెన్సీ కంట్రోల్. కాంకరెన్సీ కంట్రోల్ అంటే డేటా ఫ్లో అవుతా ఉంటుంది అటు ఇటు. అంటే మనం ఆపరేషన్ చేసి ఇట్లా క్వశ్చన్స్ లాగా దాంతో మనం పనిచేస్తున్నప్పుడు డేటా మొత్తం కూడా అటు ఇటు ఫ్లో అవుతా ఉంటుంది. సో డేటా ఎలా ఫ్లో అయినప్పుడు కూడా ఒక డేటా ఇంకొక డేటాని కరప్ట్ చేయకుండా ఒక డేటా ఇంకో డేటాతో కోఆర్డినేట్ గా పనిచేస్తుంది. దాన్ని కాంకరెన్సీ కంట్రోల్ అంటాం. అయితే మనం డేటా అటు ఇటు పంపించుకునే ఆ టైంలోనే కొన్ని ప్రోగ్రామ్స్ అటు ఇటు పోతా ఉంటాయి. సో పోతున్నప్పుడు అంటే ఫ్లో ఉంటుంది కదా, ఈ ఫ్లో కూడా ఒక ఆర్గనైజ్డ్ వేలోనే జరగాలి. దీన్ని కాంకరెన్సీ కంట్రోల్ అంటున్నాం. నెక్స్ట్ అండి, బ్యాకప్ అండ్ రికవరీ. నెక్స్ట్ పాయింట్ ఇస్ బ్యాకప్ అండ్ రికవరీ. సో ఈ బ్యాకప్ అండ్ రికవరీ అంటే, బ్యాకప్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మన డేటా మిస్ అయింది అనుకోండి, ఏమంటే మనకి బ్యాకప్ ఉంటుంది, డేటా రికవరీ అన్నాం. సో ఏదైతే డేటా బ్యాకప్ లో ఉంటుందో దాన్ని ఆటోమేటిక్గా మనం రికవర్ చేసుకుంటాం, అంటే మళ్ళీ రీలోడ్ చేసుకుంటాం, దాన్ని రికవరీ అంటున్నాం. నెక్స్ట్ సెక్యూరిటీ అండ్ అథెంటికేషన్. సో మనకి ఏదైతే DBMS లో ఉందో, DBMS లో సెక్యూరిటీ మెకానిజం ఉంటుంది, అదేవిధంగా అథెంటికేషన్. అథెంటికేషన్ అంటే ఏంటి, ఏ యూజర్ వచ్చాడో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 10 మంది యూజర్ ఉందనుకోండి, ఆ 10 మంది యూజర్కి ఏం చేస్తామంటే 10 మంది యూజర్ సపరేట్ యూజర్ ఐడి ఇస్తాం. అప్పుడు ఏంటి, ఏ యూజర్ వచ్చినా వాళ్ళ సపరేట్ ఐడి నుంచి లోపలికి ఎంటర్ కావాలి. సో ఐడి నుంచి లోపలికి ఎంటర్ అవుతారు కాబట్టి ఆ ఐడిని మనం గుర్తుపెడతాం, దాన్ని అథెంటికేషన్ అంటాం. అయితే ఇక్కడ ఏంటి, ఏ యూజర్ కు ఏ సాఫ్ట్వేర్ కావాలి, ఏ యూజర్ కు ఏ రిసోర్స్ కావాలి, అదంతా కూడా మనం గుర్తుపెట్టి ఎవరికి ఏది కావాలో అది మాత్రమే సప్లై చేస్తాం, దాన్ని అథెంటికేషన్ అంటున్నాం. అథెంటికేషన్, దాంతో పాటుగా అథెంటికేషన్ ఉంది అంటే ఆటోమేటికల్ గా సెక్యూరిటీ కూడా ఉన్నట్టే. అందుకే సెక్యూరిటీ అండ్ అథెంటికేషన్. నెక్స్ట్ పాయింట్ చూడండి, reduce the application development. It reduce the application development cost, time. Okay, time is very important. So it reduce the application development cost as well as it reduce the application development time also. నెక్స్ట్ పాయింట్ చూడండి, నెక్స్ట్ ఎఫిషియంట్ డేటా యాక్సెస్. సో చూడండి ఎంత కాంప్లెక్స్ గా కావాలన్నా, ఇప్పుడు మనకి అందుకే దీనిలో మల్టిపుల్ క్వరీస్ అంటాం. అంటే ఒక క్వరీలో ఇంకో క్వరీ రాస్తాం, దాన్ని మల్టిపుల్ క్వరీస్ అంటాం. సో ఇట్లా నువ్వు మల్టిపుల్ క్వరీస్ రాయి, ఎంత కాంప్లెక్స్ గా ఉన్నదో రాయి, ఎంత కాంప్లెక్సిటీ ఉన్నా సరే నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీకు యాక్సెసింగ్ ఇచ్చేస్తుంది. అందుకే దీంట్లో మనం ఎఫిషియంట్ యాక్సెసింగ్ ఉంటుంది అంటాం. నెక్స్ట్ పాయింట్ చూడండి, డేటా ఎనాలిసిస్. సో దానితో పాటుగా ఏది మనం పైన చెప్పుకున్న అన్ని మంచి లక్షణాలతో పాటుగా మనకు డేటా అనాలిసిస్, అంటే ఏ డేటా దేనికి, ఏ డేటా ఎలా ఎప్పుడు వాడాలి, సో ఏ డేటాకు ఏ డేటా డిపెండెన్స్ ఉంది, ఏ డేటా మీద కలిసి ఉన్నది, ఏ డేటా కోసం ఏ డేటా రావాలి, ఇవన్నీ కూడా అనాలిసిస్. దానికదే సిస్టమ్ DBMS దానికదే అనాలిసిస్ చేసుకొని బయటకు వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని మనం డేటా అనాలిసిస్ అంటున్నాం. నెక్స్ట్ డేటా మ్యానిపులేషన్. ఇప్పుడు డేటా మ్యానిపులేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇవాళ ఉన్నాం అంటే ఇవాళ మంది ఫస్ట్ క్లాస్ లో చిన్న ప్రోగ్రామ్ చేసాం. చిన్న ప్రోగ్రామ్ చేసి మనకు ఒక 10 క్లాసులు అయినాక పెద్ద ప్రోగ్రామ్ చేస్తాం కదా. సో పెద్ద ప్రోగ్రామ్ చేసినప్పుడు చిన్న ప్రోగ్రామ్ అవసరం రాదు కదా. అయితే ఈ చిన్న ప్రోగ్రామ్ ఉంచుకుంటే మనకి మెమరీ వేస్ట్ కదా. సో ఇట్లా ఈ మెమరీ వేస్ట్ చేసుకోవడం, ఫిజికల్ కాంపోనెంట్స్ వేస్ట్ చేసుకోవడం, ఇదంతా కూడా మంచిది కాదు. కాబట్టి ఉన్న దాని మీదనే రీరైట్ లేదా ఉన్నదాన్ని ఎరేజ్ చేసి ఇంకొకటి రాసుకోవడం, ఇట్లా చేసుకోవచ్చు. దీన్ని మనం డేటా మ్యానిపులేషన్ అంటాం. సో ఇప్పుడు మనం చెప్పుకునే 12 పాయింట్స్ ఉన్నాయో, దీస్ ఆర్ ద 12 ఫీచర్స్ ఆర్ బెటర్ దాన్ ద ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్. ఎందుకంటే దీనికంటే ముందు ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఉంటుంది అన్నాం కదా. సో ఆ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ కంటే DBMS లో దీస్ ఆర్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజెస్. Right? These are the greatest advantages. Then next go for the next topic. Say database organization. Go for your third point. First point lo, what is the introduction about the DBMS? Second point lo, the characteristic features of a DBMS. Third point lo, database organization. Third point, database organization. మీరు వీలుంటే కొంచెం ఫాస్ట్ గా రాసుకోండి అమ్మా, The complete database management system లేదా complete DBMS is organized
is organized in 3 levels. Organized in 3 levels. They are one is a conceptual schema. Number 1, conceptual schema. Number 2, logical schema. Number 2, logical schema. Number 3, physical schema. Number 3 is the physical schema. So, first the conceptual schema, logical schema, and the physical schema. So, the complete DBMS is organized under 3 schemes. First one is the external schema or conceptual schema. Means ఏమేమైతే పిచ్చిగా ఉందని రా డేటా మొత్తాన్ని కలెక్ట్ చేస్తామో, సో వాట్ ఎవర్ ద డేటా దట్ వి కలెక్టెడ్ రాలీ, ద రా కలెక్టెడ్ డేటా స్కీమ్ is called, or raw collected data layer is called a conceptual schema. So the raw collected data again processed and organized into a logical fashion is called a logical schema. So whatever the data is there in the logical schema is the same as mapped into the physical component is called a physical schema. So there are the 3 different levels or 3 different schemas are there to organize the complete DBMS. One is a conceptual schema, second one is a logical schema, third one is the physical schema. So conceptual schema is nothing but a raw data collection level is called conceptual. So the raw data collected data or organized using a logic is called a logical schema. So same logical schema are presented permanently is called a physical schema. So these are the different schemas which are available in a DBMS. Okay. So this is what about the complete DBMS, means the database management system. So here we are discussing about the 3 points majorly. Okay, in a chapter 1, as far your book is concerned, or your syllabus is concerned, there is a 3 major points that we discuss in the first chapter. One is what is the DBMS? It's called the definition and the expression of the definition. And the second point is called the characteristic features of the DBMS. And third point is called organization of DBMS. So these are the 3 major points in a first unit, first chapter, right? Then go for the second chapter. Is called RDBMS. Go for the second chapter is called a RDBMS. Means relational database management system. Okay, RDBMS means the relational database management system. So mantamundu emanna DBMS annam. DBMS ante enti database management system. Ante unna data motthanni kuda ఒకటే దగ్గర పెట్టుకొని, ఒకటే లొకేషన్ లో పెట్టుకొని, లేదా ఒకటే ప్లేస్ లో పెట్టుకొని వాటితో మనం ఆర్గనైజ్ చేసుకుంటే దాన్ని DBMS అంటున్నాం. మరి అయితే ఏవైతే పెద్ద కాన్సెప్ట్ ఉంటుందో, లేదా ఏదైతే పెద్ద పని ఉంటుందో, ఆ పెద్ద పనికి స్మాల్ చిన్న పనులు ఉంటాయని చెప్పామా. సో ఆ చిన్న పనులన్నింటినీ కూడా మనం ఒకటే దగ్గర పెడతాం, దాన్ని DBMS లో. మరి అదే RDBMS ఏం చేస్తాం? రిలేషన్షిప్ అంటాం. RDBMS లో రిలేషన్షిప్ అంటాం. రిలేషన్షిప్ అంటే ఏంటి? దీన్ని మనం ఎంటిటీ అంటాం. ఓకే, ఇట్స్ కాల్డ్ ద ఎంటిటీ. ఎంటిటీ అంటే ఏంటి? ద ఆబ్జెక్ట్ ఆర్ ద థింగ్ ఇన్ ఎ రియల్ వరల్డ్ ఇస్ కాల్డ్ ఎంటిటీ. ఓకే, ద ఆబ్జెక్ట్ ఆర్ the real world thing is called a entity. Okay, for example, there is a chair is an entity because chair has its own attributes, right? ఇప్పుడు ఒక చైర్ ఉందనుకోండి, చైర్కి ఏంటి? 4 కాళ్ళు, మనకు సీటు, బ్యాక్ సపోర్ట్, రాడ్లు లేదా వైర్ ఉంటే వైరు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఏంటి? డిఫరెంట్ చిన్న పనులు. ఈ చిన్న అన్ని కలిపితే పెద్ద చైర్గా అయింది. సో మనకు కూడా ఏ పని అయినా సరే బేసికల్ గా పెద్ద పని. ఆ పెద్ద పనిని ఏం చేస్తాం? చిన్న వాటిగా డివైడ్ చేసి వాటన్నిటిని అట్రిబ్యూట్లు అంటాం. సో అందుకే DBMS అండ్ RDBMS. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు మీ ఇల్లు ఇస్ అ DBMS. ఓకే, మీ ఇల్లు ఉంది కదమ్మా, మీ ఇల్లు ఇస్ అ DBMS. ఎందుకంటే ఆ ఇంట్లో ఏముంటాయి? అన్ని సామాన్లు ఉంటాయి. అంటే ఆ ఇంట్లోనే కిచెన్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, హాల్ ఉంటుంది, ఇంకా డ్రాయింగ్ రూమ్ ఉంటుంది, ఇట్లా అన్ని కలిపి ఉంటాయి. దాన్ని మనం ఇల్లు అంటున్నాం. అదే కాకుండా దానిగా సపరేట్ విడగొడితే దాన్ని RDBMS అంటాం. ఈ మొత్తాన్ని కలిపి, ఇప్పుడు ఇల్లు ఉంది, ఇంట్లో కిచెన్ ఉంది, కిచెన్ లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఉంటాయి. కిచెన్ లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఉంటాయి. సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్ అన్నిటిని కూడా ఒక్కొక్క సపరేట్ వాటిగా పెట్టుకుంటే దాన్ని RDBMS అంటాం. అంటే ఏంటి? DBMS లోనే ఇంకొక కాన్సెప్ట్ ని ఇంక్లూడ్ చేసాం, దాని పేరు రిలేషన్షిప్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కిచెన్ ఉంది, కిచెన్ అంటాం. కిచెన్ ఇస్ రఫ్ కదా.
ఆ కిచెన్ ఏం చేస్తాము, కిచెన్ లోపలికి పోతే మనకు వేరే 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 ఉంటాయి. సో ఇట్లా అయితే వేరే 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 ఉంటాయి కదా అన్నాం కదా, ఈ వేరే వేరే వాటిని అన్నిటిని కూడా ఒక్కొక్క దాన్ని పర్ఫెక్ట్ ఎగ్జామిన్ చేస్తాం. ఒక్కొక్క వాటిని అన్నిటిని కూడా పర్ఫెక్ట్ గా ఎగ్జామిన్ చేస్తాం. ఎందుకు అంటే మనం ఏదైతే డెవలప్ చేస్తున్నామో, ఏదైతే సాఫ్ట్వేర్ కానీ ఏదైతే మనం ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ పర్ఫెక్ట్ గా ఉండాలి. రైట్, ఆ ప్రోడక్ట్ పర్ఫెక్ట్ గా ఉండాలి. లేదా మనం ఏ చిన్న బిట్ కూడా మిస్ కాకుండా అంత పర్ఫెక్ట్ గా నడవాలి అంటే డెఫినెట్ గా మనం ప్రతి చిన్న వాటిని అన్నింటినీ కూడా ఎక్కువగా ఎనాలిసిస్ చేయాలి. సో ఇట్లా ఎక్కువ ఎనాలిసిస్ చేయాలంటే ఏంటి, ఇప్పుడు మనం ఇల్లు అన్నాం కదా మన ఎగ్జాంపుల్ ప్రకారం. సో ఇల్లు అన్నప్పుడు ఏంటి, రఫ్ గా చెప్పేస్తాం, బెడ్రూమ్ అది అని చెప్పేస్తాం. అదే ఒక స్పెసిఫిక్ గా ఒక రూమ్ పేరు చెప్పాం అనుకోండి, అప్పుడు ఆ రూమ్ లో మళ్ళీ సబ్ చెప్పుకుంటూ పోతాం. అంటే ఏంటి, ఏ చిన్న డేటా మిస్ కాదు, ఏమి మిస్ కాకుండా మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. ఎందుకు ఇదంతా లొల్లి అంటే, ఫస్ట్ వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ డిబిఎంఎస్. ఇప్పుడు డిబిఎంఎస్ కానివ్వండి, ఆర్డిబిఎంఎస్ కానివ్వండి, ఏడిబిఎంఎస్ కానివ్వండి, ఇంకా ఏ డేటాబేస్ అయినా కానివ్వండి, ఏ డేటాబేస్ అయినా సరే మేజర్ గా చేసే పని ఏంటి అంటే డేటాబేస్. ఇప్పుడు మీరున్నారమ్మా స్టూడెంట్స్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ చదువుకుంటున్నారు. ఈ కాన్సెప్ట్ వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏంటి మీకంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్సెప్ట్ సమాజానికి అందించిన నాలెడ్జ్ ఏంటి, సింపుల్ గా చెప్పాలంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డిబిఎంఎస్, what is the fundamental use of a DBMS, right? ఎవరు చెప్పగలరా? అంటే ఫండమెంటల్ యూజ్ ఏంటి, DBMS బాగుండమ్మా. DBMS is a separate kind of a concept which is used to develop a knowledge, which is used to produce a information. And what is the use of information? Information is very much important for the decision makers to take the strategic decisions. Right? Information is very important for the high level managers, right? High level managers to take their strategic decisions. ఆ స్ట్రాటజిక్ డెసిషన్ మీద బేస్ అయ్యే మన ఆర్గనైజేషన్ యొక్క క్యారియర్ ఉంటుంది. సో మన ఏదైతే హై లెవెల్ మేనేజర్స్ డెసిషన్ తీసుకుంటారో ఆ డెసిషన్ మీద బేస్ అయ్యే మన కంప్లీట్ ఆర్గనైజేషన్ యొక్క క్యారియర్ ఉంటుంది. సో అంత ఇంపార్టెంట్ గా ఉన్న డెసిషన్ తీసుకోవడం కోసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలా. ఇన్ఫర్మేషన్ లేకుండా బ్లైండ్ గా డెసిషన్ తీసుకున్నారు అనుకోండి, ఏం యూస్. బ్లైండ్ డెసిషన్ తీసుకుంటే ఏమైనా ఉపయోగపడుతుంది. ఆర్ బేస్డ్ ఆన్ ద రిలేషనల్ డేటా మోడల్. RDBMS is based on the relational data model, which has a strong mathematical background, that is relational algebra. Which is collection of operations, which is a collection of operations that are used for manipulate the relationships. సో అందుకనే మనం మీకు చెప్పిన పాయింట్లు ఏమవుతుంది ఇప్పుడు మనకు RDBMS. సో RDBMS is based on the relational data model. Okay, relational data model, which is a strong which contains a strong mathematical background, that is relational algebra. That is a relational algebra, which is a collection of the operations, which is a different kinds of collection of operations, and that are used for manipulating the relationships. Okay, manipulating the relationships. అంటే ఏంటి, మనం DBMS ఏం చేసాం, DBMS లో ఈ ఆల్జిబ్రిక్ కాన్సెప్ట్ వాడాం. అంటే ఆల్జిబ్రా అంటే ఈ మ్యాథమెటికల్ నోటేషన్స్ ఏవి కూడా వాడాం. అక్కడ ఏం చేస్తాం, సింపుల్ గా మనం అంతకుముందు మీరు చెప్పినట్టుగా SQL క్వరీస్ ఉంటాయి కదా. సో SQL క్వరీస్ నే వాడతాం. SQL క్వరీస్ ఏంటి, SQL అంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. అంటే మనం సిస్టమ్ తో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ప్రతిసారి కూడా ప్రతిటప్పుడు కూడా ఏది క్వరీ లాగా కమ్యూనికేట్ అవుతాం. ఇప్పుడు చెప్పగలదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ డేటాబేస్ వేర్ ద నేమ్ ఈక్వల్ టు సంథింగ్, ఇట్లాంటి. లేదా అప్డేట్ ద స్టూడెంట్ డేటాబేస్ వేర్ ద నేమ్ ఈక్వల్ టు సంథింగ్, లేదా డిలీట్ ద స్టూడెంట్ డేటాబేస్ వేర్ ద నేమ్ ఈక్వల్ టు సంథింగ్ అంటారు. మరి ఇట్లా చేస్తున్నాం ప్రతిసారి కూడా మనం దాంతో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు క్వరీ రూపంలో కమ్యూనికేట్ అవుతున్నాం. రైట్, దెన్ గో ఫర్ ద నెక్స్ట్ పాయింట్. సే రిలేషనల్ డేటాబేస్ ఇవాల్యుయేషన్ క్రైటీరియా. అంటే ఏంటి ఇక్కడ, హౌ ఏ RDBMS ఇస్ డిఫరెంట్ దాన్ ద DBMS. ఏ విధంగా DBMS తో డిఫరెన్స్ అయింది అది చెప్పుకోవడం. రైట్, సో RDBMS కంటైన్స్ అంటే
అంతకుముందు చెప్పినాడు కదా మీకు ఈఎఫ్ కోడ్. ఓకే, ఈఎఫ్ కోడ్ హ్యాస్ డెవలప్డ్ ద కంప్లీట్ ఆర్డీబీఎంఎస్ as well as ద డిబిఎంఎస్. సో డిబిఎంఎస్ నుంచి ఆర్డీబీఎంఎస్ కి ఆయన వేరు చేసేటప్పుడు ఏం చేశాడంటే 12 రూల్స్ అంటాం దాన్ని. ఓకే, 12 రూల్స్ ఆఫ్ ఆర్డీబీఎంఎస్ అంటాం. అంటే ఏంటి, 12 సపరేట్ రకాలైన రూల్స్ ని బేస్ చేసుకుని డిబిఎంఎస్ నుంచి ఆర్డీబీఎంఎస్ కి వేరు చేశాడు. అవి ఏంటి ఒకసారి రాసుకున్నామా. రూల్ నెంబర్ 1 ద ఇన్ఫర్మేషన్ రూల్. రూల్ నెంబర్ 1 ద ఇన్ఫర్మేషన్ రూల్. Rule number 2, the guaranteed access rule. Rule number 2, the guaranteed access rule. Rule number 3, the systematic treatment of null values. The systematic treatment of null values. Okay, rule number 3 is the systematic treatment of null values. Then rule number 4, go for the rule number 4, the database description rule. The database description rule. Then go for the rule number 5. Okay, go for the rule number 5, the comprehensive sub-language rule. Rule number 5 is the comprehensive sub-language rule. Then అయితే ఈ కాంప్రహెన్సివ్ సబ్ లాంగ్వేజ్ ఉంది కదా, ఈ కాంప్రహెన్సివ్ సబ్ లాంగ్వేజ్ కి సబ్ పాయింట్స్ అంటే దానికి కింద సబ్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. అవేంటి, ద కాంప్రహెన్సివ్ సపోర్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. ద కాంప్రహెన్సివ్ సపోర్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే కింద ఉన్న వాటిని అన్నిటిని బేస్ చేసుకుని వాడు ద కాంప్రహెన్సివ్ సబ్ లాంగ్వేజ్ రూల్ ని డెవలప్ చేశాడు. అవి ఏంటి, నెంబర్ 1 డేటా డెఫినేషన్. అదే ఇది ఇట్లా చెప్పడం కంటే మీకు ఒక్క మాట వినండి. సో మనం ఏమన్నాం, అది డిబిఎంఎస్ అయినా ఆర్డీబీఎంఎస్ అయినా మనం దానితో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు, దాంతో పని చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా క్వరీ లాగానే కమ్యూనికేట్ అవుతాం. సో ఈ క్వరీ లాగా కమ్యూనికేట్ కావడం కోసం మనకు 3 డిఫరెంట్ రకాల లాంగ్వేజ్ ఉంటాయి. అంటే బేసికలీ దేర్ ఆర్ ద 3 బేసిక్ లాంగ్వేజెస్. అవి ఏంటి, నెంబర్ 1 డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, నెంబర్ 2 డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, నెంబర్ 3 డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఓకే, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, నెక్స్ట్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఇట్లా 3 డిఫరెంట్ రకాల లాంగ్వేజ్ ఉంటాయి. సో ఈ 3 లాంగ్వేజ్ ని బేస్ చేసుకొని మనం దాంతో కమ్యూనికేట్ అవుతూ ఉంటాం. అయితే మీకు ఇచ్చిన సిలబస్ ప్రకారం ఫస్ట్ 1 డేటా డెఫినేషన్, నెంబర్ 2 డేటా మ్యానిపులేషన్, నెంబర్ 3 వ్యూ డెఫినేషన్, నెంబర్ 4 ఇంటిగ్రిటీ కాన్స్టెంట్. నెంబర్ 4 is a integrity constant. Number 5 authorization or data control. Number 6 transaction boundaries. Number 6 transaction boundaries is a committed. So there are the 6 different types of the languages. మనం పైన చెప్పుకున్న పాయింట్ ఏంటి, ఫిఫ్త్ పాయింట్ చూడండి, ద కాంప్రహెన్సివ్ సబ్ లాంగ్వేజ్ రూల్. అంటే ఆ సబ్ లాంగ్వేజ్ రూల్ ఉంది కదా, సబ్ లాంగ్వేజ్ రూల్ కి మనకు వచ్చే సబ్ లాంగ్వేజ్ ఏంటి, ఈ 6 ఆర్ ద డిఫరెంట్ సబ్ లాంగ్వేజెస్. రైట్, దెన్ గో ఫర్ ద 6th పాయింట్, ద వ్యూ అప్డేట్ రూల్. 6th point, the view update rule. Then the second point, the insert, comma, update and delete rule. Okay. 7th point is the insert, comma, update and delete rule. Then go for the 8th point, the physical data independence rule. Next, 9th point, the logical data independence rule. The physical data independence rule, the logical data independence rule. Then go for the 10th point, integrity dependency rule. Is a 10th point. So ఈ 10th point ఉంది కదా, ఏది ఇంటిగ్రిటీ డిపెండెన్సీ రూల్ ఉంది కదా, దీనికి సబ్ పాయింట్స్ 2 ఉన్నాయి. దాని సబ్ పాయింట్స్ 2, ఒకటి ప్రైమరీ కీ, రెండోది ఫారెన్ కీ. ఓకే, వన్ ఇస్ ద ప్రైమరీ కీ, సెకండ్ ఇస్ ద ఫారెన్ కీ. There are the 2 different keys. Then go for the 11th point. Okay, go for 11th point, distributed independence rule. My 11th point is a distributed independence rule. Then go for the 12th point, non-supervision rule. Okay, 12th point is a non-supervision rule. So these are the different rules. These are the 12 different rules which was developed by EF code. అంటే DBMS నుంచి RDBMS ని వేరు చేయడం కోసం there are 12 rules. Okay, these are the rules. Then go one by one. So first one ఏమన్నాం, the information rule. So
whatever the information you are producing, DBMS లో నువ్వు ఏదైతే ఇన్ఫర్మేషన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నావో ఆ ఇన్ఫర్మేషన్ ని మనం అవుట్పుట్ తీసుకుంటాం కదా, ఇన్ఫర్మేషన్ అవుట్పుట్ తీసుకుంటామా. సో అవుట్పుట్ ఏ మెథడ్ లో ఉండాలి, మా అవుట్పుట్ ఏ మెథడ్ లో ఉండాలి అంటే there is a different kinds of the output methods are there. One is the tabular format, second is the text format, third is the graphical format, లేదా ఇంకో ఏమంటాం పిక్చర్ ఓరియంటెడ్, లేదా ఒక టేబులర్, లేదా ఒక పై చార్ట్, ఫ్లో చార్ట్, ఇట్లా there is a number of different methods are there to get the output. సో ఇట్లా ఈ అవుట్పుట్ ఉంది కదా, ఏ అవుట్పుట్ కావాలి, ఏ అవుట్పుట్ మనకు ఎలా ఉండాలి, ఎలా ఉంటే బెటర్ అంటే మా అవుట్పుట్ అంటే ఏంటి. ఎగ్జాంపుల్ ఒక అవుట్పుట్ ఉందమ్మా, లేదా ఒక రిజల్ట్ ఉంది, ఒక ప్రాసెస్ యొక్క రిజల్ట్ ఉంది. ఆ రిజల్ట్ మనం చక్కని చూడగానే ఒక్కటేసారి చూడగానే అర్థమైపోవాలి. అంతేకాని దాన్ని చూసి ఎగ్జామిన్ చేసి ఇది ఎట్లా అయింది, అది ఎట్లా అయింది అని అనేవి అట్లా చేయి గీసుకుంటూ అట్లా మొత్తం పోకుండా చక్కని ఒక్కసారి చూడగానే అర్థమైపోవాలి. అంటే ఏంటి, whatever the output that you are extracting for from your system, the output should be very attractable and it should be very easy to understand. So easy గా లేకుండా కాంప్లెక్స్ గా ఉంది అనుకోండి, నువ్వు ఆ అవుట్పుట్ తయారు చేసి ఏం ప్రయోజనం. ఎందుకంటే అవుట్పుట్ తయారు చేసాక మళ్ళీ ఒక అర్ధగంట సేపు దానికి చూడాలి, మళ్ళీ దాన్ని ఎగ్జామిన్ చేయాలి, అర్థం చేసుకోవాలి. అట్లా ఉండకుండా సింపుల్ గా చూడగానే టక్కన రిజల్ట్ తెలవాలి మనకు. సో అట్లా ఉండాలి ఇన్ఫర్మేషన్. అందుకే అట్లా ఉండడం కోసం ఒక రూల్ ఇట్స్ కాల్డ్ ద ఇన్ఫర్మేషన్ రూల్. దెన్ గో ఫర్ ద సెకండ్ one, the guaranteed access rule. The second point is the guaranteed access rule. So ఏ యూజరు ఏ కార్నర్ నుంచి ఎంత కాంప్లికేటెడ్ డేటాని అడిగినా ఆ డేటా మొత్తం పర్ఫెక్ట్ గా ఇచ్చేటట్టుగా ఉండాలి. అంటే డేటాని మనం ఎక్కడ కూడా ఇది అబ్స్ట్రాక్ట్ చేయం. డేటా మొత్తం కూడా ఓపెన్ గా ఈజీగా ఉండేట్టుగా పెట్టుకుంటాం. ఎందుకంటే ఆల్ ద డేటా ఆర్ యాక్సెస్ టు ఆల్. ఓకే, ఆల్ ద డేటా ఆర్ యాక్సెసిబుల్ బై ఆల్ ద యూజర్స్. సో అందరికి సప్లై చేయాలి కాబట్టి ఈజీగా పెట్టుకుంటాము. దెన్ గో ఫర్ ద థర్డ్ పాయింట్, ద సిస్టమాటిక్ ట్రీట్మెంట్ ఆఫ్ నల్ వాల్యూస్. నల్ వాల్యూస్ అంటే ఏంటి, జీరోస్ లేదా వాల్యూలెస్. సో మనం ఎప్పుడైనా ఇప్పుడు డేటాని డిఫైన్ చేసేటప్పుడు లేదా డేటాతో మనం వర్కౌట్ చేసేటప్పుడు ఈ నల్ వాల్యూస్ ఉంటాయి కదా, అంటే జీరో వాల్యూస్ ఉంటాయి కదా. సో జీరో వాల్యూస్ ని కూడా మనం పర్ఫెక్ట్ గా ఆర్గనైజ్ చేయాలి. ఎందుకంటే జీరో యొక్క ప్లేస్ చాలా ఇంపార్టెంట్. అటు ఇటు అయిందనుకోండి, జీరో ఒక ప్లేస్ అటు ఇటు అయిందనుకోండి, మొత్తం సిస్టమ్ మీనింగ్ మొత్తం మారిపోతుంది. సో ఇట్లా ఆ సిస్టమ్ మీనింగ్ మొత్తం మారకుండా మనకి ఎగ్జాక్ట్ గా కావాలంటే ఏంటి, నల్ వాల్యూస్ ని ఎగ్జాక్ట్ గా ఆపరేట్ చేయాలి. అందుకే నల్ వాల్యూస్ అంటే మనం ద జీరో వాల్యూస్. సో ద జీరో వాల్యూస్ ఆర్ యూ కెన్ సే ద ఎంప్టీ వాల్యూస్. సో ద ఎంప్టీ వాల్యూస్ ఆర్ ట్రీటెడ్ ఇన్ ఏ ఎఫెక్టివ్ మేనర్, అదర్వైజ్ ద రిజల్ట్ విల్ బి డిఫార్. ఓకే, దెన్ గో ఫర్ ద ఫోర్త్ పాయింట్, ద డేటాబేస్ డిస్క్రిప్షన్ రూల్. డేటాబేస్ తయారు చేస్తున్నాం. సో నువ్వు డేటాబేస్ తయారు చేస్తున్నావు అంటే దానికి ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉండాలా, దానికి ఒక మీనింగ్ఫుల్ కాన్సెప్ట్ ఉండాలి. సో దానికి ఒక మీనింగ్ఫుల్ కాన్సెప్ట్ ఉండాలి, దాంట్లో ఒక మీనింగ్ ఉండాలి. మనం పని చేస్తే ఆ పనికి ఎగ్జాక్ట్ గా అర్థం ఉండాలి. అట్లా ఉంటేనే మనం తయారు చేసింది పర్ఫెక్ట్ అన్నట్టు. సో అందుకనే ఏమంటాం, ఎగ్జాక్ట్ అండ్ ద మీనింగ్ఫుల్ డేటాబేస్ హ్యాస్ టు బి డిజైన్, రైట్. దెన్ గో ఫర్ ద ఫిఫ్త్ పాయింట్, ద కాంప్రహెన్సివ్ సబ్ లాంగ్వేజ్ రూల్. అంటే ఏంటి, మనం ఏదైతే మనం వాడే డిబిఎంఎస్ లో లేదా వాడే ఆర్డిబిఎంఎస్ లో ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడుతున్నామో, ఏదైతే లాంగ్వేజ్ అయితే వాడుతున్నామో, ఎందుకంటే మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి లేదా మన ప్రోడక్ట్ యొక్క రిజల్ట్ తెలుసుకోవడానికి ఏ సాఫ్ట్వేర్ అయితే వాడుతున్నామో లేదా ఏ మెథడ్ అయితే వాడుతున్నామో, ద మెథడ్ షుడ్ బి వెరీ ఈజీ. సో ఎలా ఉండాలి వెరీ ఈజీ అంటే, అందుకే వాడు ఏమన్నాడు చూడండి, ద కాంప్రహెన్సివ్ సబ్ లాంగ్వేజ్ రూల్. సో మనం వాడే సబ్ లాంగ్వేజ్ అన్ని కూడా చాలా బెటర్ గా ఉండాలంటే ఈజీగా ఉన్న మెథడ్స్ ని పికప్ చేసుకోవాలి. ఈజీగా ఉన్న మెథడ్స్ అండి, అందుకే కింద ఏమన్నాడు, ద కాంప్రహెన్సివ్ సపోర్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్ లాంగ్వేజెస్. ఏంటి ఆ సబ్ లాంగ్వేజెస్? నెంబర్ 1, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. మనం ఏదైనా మనం అందరం కూర్చొని ఏదైనా ఒక డిబిఎంఎస్ మీద పని చేయాలంటే ఫస్ట్ ఆ డిబిఎంఎస్ ఉండాలా. నువ్వు కూర్చొని ఒక డేటాబేస్ మీద పని చేయాలంటే ఆ డేటాబేస్ ఉండాలా. డేటాబేస్ నువ్వు ఏం చేయాలి, ఫస్ట్ డేటాబేస్ డిఫైన్ చేయాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు బి డిఫైన్ ద డేటాబేస్ తయారు చేయాలి. డేటాబేస్ లో డేటా పెట్టుకోవాలి, డేటా అంతా కూడా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇది మామూలు రికార్డ్స్ అన్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవాలి. సో రికార్డ్స్ అన్ని కూడా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే యూ కెన్ ఆపరేట్. అందుకే ఫస్ట్ ఏమన్నాడు, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఫస్ట్ పాయింట్ ఇస్ డేటా డిఫైన్ చేయాలి. నీకు ఎలా కావాలో టేబుల్
నీకు టేబుల్ ఎలా కావాలి, ఆ టేబుల్లో ఎన్ని అట్రిబ్యూట్స్ కావాలి, ఎన్ని ఎంటిటీస్ కావాలి, ఎన్ని టేబుల్స్ కావాలి, దాంట్లో ఇంకేమేమి కావాలి, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఎగ్జామిన్ చేసుకొని ఫస్ట్ డేటాని డిఫైన్ చేసుకోవాలి. ఆ డేటా డిఫైన్ అయిపోయినాక మాత్రమే మనం ఆపరేషన్ చేయగలం. సెకండ్ చూడండి, సో ఫస్ట్ మనం డేటా డెఫినేషన్ అంటే డేటా డిఫైన్ చేసాం. అయినాక ఏంటి, మనం అంతకుముందు చెప్పినట్టుగా రోజు రోజుకి మన అవసరాలు లేదా మన పనులు అన్ని కూడా మారుతూ ఉంటాయి. రైట్, సో రోజుకి అన్ని కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటి, ఏం తెలియనిలాగా ఉంటాం, అదే కొంచెం నేర్చుకున్నాక కొంచెం నాలెడ్జ్ వస్తుంది. సో ఫస్ట్ ఉన్నట్టే తర్వాత ఉంటాం కదా, అప్పుడు అందుకని ఏం చేస్తాం, సెకండ్ ఏమన్నాడు, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. నువ్వు ఎప్పుడో ఎక్కడో కూర్చొని ఒక తయారు చేసావు, దాన్నే వాడుకుంటూ ఉండలేం కదా, ఎందుకంటే అవసరాలు మారుతాయన్నాం చూసారా, అందుకని ఏం చేస్తాం, సెకండ్ ఇదే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఫస్ట్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, ఫస్ట్ డిఫైన్ చేయాలి. ఆ డిఫైన్ అయిన దాంట్లో అటు ఇటు ఏముంటే డేటాని మ్యానిపులేట్ చేయాలి. థర్డ్ ఏంటి, డేటా కంట్రోల్ లాంగ్వేజ్. రైట్, మన దాంట్లో మీకు చెప్పిన దాంట్లో థర్డ్ ఏంటి, ద వ్యూ డెఫినేషన్. ఏం వ్యూ, నువ్వు అంతకుముందు ఏవైతే కూర్చొని టేబుల్స్ అవన్నీ తయారు చేస్తావో ఆ టేబుల్స్ అన్ని వాటి యొక్క స్ట్రక్చర్, టేబుల్స్ అన్ని యొక్క స్ట్రక్చర్ నీకు ఎలా తెలుస్తుంది, ఆ టేబుల్ యొక్క స్ట్రక్చర్ ను చూసుకోవాలి. అంటే మనకు వ్యూవింగ్ ఉండాలి, అంటే డేటా లోపల డేటా ఏమి ఉంది, ఎలా ఉంది, అంతా వ్యూ మనకు కనిపెట్టేట్టుగా ఉండాలి. దెన్ గో ఫర్ ద ఫోర్త్ పాయింట్, ఇంటిగ్రిటీ కాన్స్టెంట్. మా ఇంటిగ్రిటీ అంటే ఏంటి, నువ్వు దాంట్లో వాడే అన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, వాల్యూస్ వేరియబుల్స్ అవి ఏ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వేరియబుల్ లేకపోతే మరి డిబిఎంఎస్ లో ఏం వాడతాం జనరల్ గా, దెర్ ఇస్ ఎన్ క్యారెక్టర్ టైప్ వేరియబుల్, దెన్ నెంబర్ టైప్ వేరియబుల్, డేట్ టైప్ వేరియబుల్, ఇంకా మెనోస్ అని వాడతాం. సో డేట్, ఇవన్నీ కూడా ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద వేరియబుల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద డేటా డిక్లరేషన్ మెథడ్స్. ఇంకా ఏమన్నా క్యారెక్టర్, ఆల్ఫా న్యూమరిక్, అంటే క్యారెక్టర్ నెంబర్ రెండు కలిసి ఉంటే ఆల్ఫా న్యూమరిక్. ఇంకేమన్నాం డేట్ అండ్ టైం. మరి డేట్ దాంతో పాటు ఏమన్నాను మెనోస్ అన్నాం. అంటే మెనోస్ అంటే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఒక దగ్గర పెడితే దాన్ని మనం మెనోస్ అంటాం. సో ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద డేటా టైప్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ డిబిఎంఎస్. సో ఉన్న వాటిని వాటితో మనం ఏది ఎక్కడ వాడాలి, ఏది ఎక్కడ అవసరం అవుతుంది, ఎక్కడ క్యారెక్టర్స్ కావాలి, ఎక్కడ నెంబర్స్ కావాలి, ఇట్లా ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి మన సిస్టమ్ లో. నెక్స్ట్ మనం ఆథరైజేషన్ ఆర్ ద డేటా కంట్రోల్. మన నెక్స్ట్ పాయింట్ ఇస్ ఆథరైజేషన్ ఆర్ డేటా కంట్రోల్. మనం ఏమన్నాం, ఆథరైజేషన్ ఆర్ డేటా కంట్రోల్ అంటే ఏంటి, మనం ఎవరిని పడితే మనకి అంటే మంచోనికి పిచ్చోనికి అందరికి పర్మిషన్ ఇవ్వకుండా ఎవరికి ఎంత పర్మిషన్ ఇవ్వాలి, ఎవరికి డేటా ఎంత షేర్ చేయాలి, ఎవరికి ఎక్కడ ఆపాలి, ఎవరికి ఎక్కడ పోనివ్వాలి, ఇవన్నీ కూడా ఆథరైజేషన్ తో పాటు ఏమన్నా మనం ఆథరైజేషన్ అండ్ డేటా కంట్రోల్. సో ఇట్లా ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటే అప్పుడు మాత్రమే డేటా మొత్తం ఎగ్జాక్ట్ కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ డేటా మిస్ కాదు, ఎక్కడ డేటా ఒకటి ఇంకో దాంతో కొలిరేట్ కాదు లేదా క్లాష్ కాదు. సో ఇట్లా ఏది ఒక దాంతో క్లాష్ కానప్పుడు ఏమవుతుంది, డేటా ఫుల్ సెక్యూర్డ్ గా ఆర్గనైజ్ అవుతుంది. మనం ఒక సిస్టమ్ తయారు చేస్తామంటే మనం తయారు చేసిన సిస్టమ్ కూడా ఫుల్ సెక్యూర్డ్ గానే ఉండాలి కదా, ఫుల్ సెక్యూర్ గానే ఆర్గనైజ్ కావాలి కదా. అందుకనే ఏమన్నా ఆథరైజేషన్ అండ్ డేటా కంట్రోల్. అంటే మనం ఉన్న యూజర్స్ అంతటిని కూడా మనం ఎగ్జాక్ట్ గా ఆథరైజ్ చేసి ఎవరికి ఎంతనో అంతే ఇస్తే మన డేటా ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంటుంది. అట్లా కాకుండా మనం ఎవరికి ఇష్టపడితే వానికి ఎట్లా పడితే అట్లా ఇచ్చేసామనుకోండి, అప్పుడు ఎవడు దేని వాడతాడు, ఎవడు మంచోడు, ఎవడు చెడ్డోడు, ఎవడు కొలాప్స్ చేస్తాడు, ఎవడు ఏమి తెలియదు. కాబట్టి డేటా మొత్తం కూడా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అంటే డేటా కంట్రోల్ లేకుండా పోతుంది. మరి నెక్స్ట్ పాయింట్స్ ట్రాన్సాక్షన్ బౌండరీస్. ట్రాన్సాక్షన్ బౌండరీస్ అంటే ఎవడు ఏ ఆపరేషన్ చేయాలో అది కూడా మనమే డిఫైన్ చేయాలి. ఎవడు ఏ ఆపరేషన్ చేయాలి, ఎవడు ఎక్కడ ఆగాలి, ఎవడు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎవడు ఎక్కడ పని చేయాలి, ఎవడు ఎక్కడ ఆగాలి, అంతా కూడా ఎవరికి వాడికి మనం బౌండరీస్ ఇచ్చేస్తాం. ఎవడు కూడా బౌండరీ దాటిపోవద్దు, బౌండరీ దాటిపోతే మనకి ఏదో వేరే ట్రీట్ చేస్తాం. సో ఇవన్నీ ఏంటి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ the comprehensive sub-language rules, different kinds of the comprehensive sub-language rules. Go for the sixth point. The view updation rule. The view updation rule అంటే ఏంటి, అంతకుముందు ఏమన్నా మనం వ్యూవింగ్ అన్నాం. వ్యూ అంటే ఉన్న వ్యూ మొత్తంగా చూసుకోవడం కోసం మనకు సపరేట్ రూల్స్ ఉంటాయి. అయితే చూసుకున్న తర్వాత ఏమైనా మిస్టేక్ ఉంది అని తెలిసింది అనుకోండి, అప్పుడు దాన్ని మళ్ళీ మార్చుకోవాలి కదా. సో మళ్ళీ మార్చుకోవడం కోసం వాళ్ళని మనం వ్యూ అప్డేషన్ రూల్ అంటాం. ఫస్ట్ ఏమో వ్యూవింగ్ రూల్ అంటే మనం తయారు చేసిన దాన్ని చూసుకున్న తర్వాత అదేమైనా ఇబ్బంది ఉంది అనుకోండి, మళ్ళీ దాన్ని సేమ్ వేరే విధంగా అప్డేట్ చేసుకోవచ్చు. అందుకే వ్యూ అప్డేషన్ రూల్. నెక్స్ట్ అంటే మనం ద ఇన్సర్ట్ కామా అప్డేట్ అండ్ డిలీట్ రూల్. నెక్స్ట్ పాయింట్ ద ఇన్సర్ట్ కామా అప్డేట్ కామా
డిలీట్ రూల్. అంటే ఏదైనా ఒక డేటా కొత్తగా వచ్చింది, ఏదైనా ఒక డేటా మనకు కావాలి, ఏదో ఒక డేటా మనకు వద్దు, ఏదో ఒక డేటాని మనం సగం ఉంది దానికి ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి, అప్పుడు ఏం చేస్తాం, కొన్ని వేరే రూల్స్ పెట్టుకుంటాం. అవేంటి? ఫస్ట్ చూడండి, ద ఇన్సర్ట్ రూల్. సో ఏ డేటాని ఇన్సర్ట్ చేయాలి, ఏ మెథడ్లో ఇన్సర్ట్ చేయాలి, డేటాని ఇన్సర్ట్ అయ్యేటప్పుడు వేరే డేటాని ఎలా ఆపరేట్ చేయాలి, ఇవన్నీ కూడా పకడ్బందీ రూల్స్ ఉంటాయి. దాన్ని డేటా ఇన్సర్ట్ రూల్ అంటాం. నెక్స్ట్ పాయింట్ మనం డేటా అప్డేట్ రూల్. సో ఫస్ట్ ఇన్సర్ట్ అయిపోయింది, ఆ ఇన్సర్ట్ రూల్ తర్వాత డేటా అప్డేట్. అంటే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఉంది, ఎగ్జిస్టింగ్ డేటా హాఫే ఉంది, సో హాఫ్ ఉన్న డేటా మనం పర్ఫెక్ట్ పనిచేయలేం కాబట్టి ఆ హాఫ్ ఏం చేస్తాం, ఇంకొంచెం ఎక్కువ చేసి అప్డేట్ చేసుకుంటాం. దాన్ని డేటా అప్డేషన్ రూల్ అంటున్నాం. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఉంది కదా, ఇది డిలీట్ రూల్. సో డేటా డిలీట్ రూల్ అంటే ఏ డేటాని డిలీట్ చేయాలి, ఏది ఎప్పుడు డిలీట్ చేయాలి, ఎందుకు డిలీట్ చేయాలి, డిలీట్ చేస్తే ఆ ప్లేస్ లో ఇంకేం పెట్టాలి. డేటాని డిలీట్ చేస్తే అదే లొకేషన్ లో అదే ప్లేస్ లో ఏం పెట్టాలి, ఏం పెడితే మనకు డిలీట్ అయిన డేటా యొక్క లాస్ ఫుల్ఫిల్ అవుతుంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ మెథడ్స్ అన్ని కూడా ఆలోచించుకోవాలి. దాన్ని మనం డేటా డిలీషన్ రూల్ అంటున్నాం. రైట్, దెన్ గో ఫర్ ద నెక్స్ట్ పాయింట్, సే the physical data independence as well as the logical data independence. Physical data independence as well as the logical data independence. Physical data independence అంటే ఏంటి, మనం ఏదైతే మన సిస్టమ్ లో డేటా మొత్తం లోడ్ చేసుకుంటామో ఆ లోడ్ చేసుకున్న డేటా సిస్టమ్ లో ఉంటుంది, ఆ సిస్టమ్ లో ఉన్న డేటా దానిగా ఇండివిజువల్ గా అవి సేవ్ అయి ఉండాలి, లేదా ఇండివిజువల్ గా అవి ఉండాలి. అంటే ఒకటి ఇంకొక దాని మీద డిపెండెన్సీ ఉండవద్దు. ఇక్కడ రెండు మెథడ్స్ ఉంటాయి, ఒకటి డిపెండెన్సీ అండ్ ఒకటేమో డిపెండెన్సీ అంటాం, దీన్ని లో కప్లింగ్ అండ్ హై కోఎన్షన్ అంటాం. దీన్ని లో కప్లింగ్ అండ్ హై కోఎన్షన్ అంటే ఏంటి, ఒక డేటా ఇంకో డేటా తోటి ఇంటర్ డిపెండెన్సీ తక్కువగా ఉండాలి, కాకపోతే ఇంటర్ కోఆపరేటబిలిటీ ఎక్కువగా ఉండాలి. అంటే ఒక డేటా ఇంకొక డేటా మీద తక్కువ డిపెండ్ కావాలి, కానీ ఆ ఒక డేటా ఇంకో డేటాతో కలిసి పనిచేయాలి. ఎంత మాక్సిమం అయితే అంత మాక్సిమం కలిసి పనిచేయాలి. సో ఒక డేటా ఇంకో డేటాతో కలిసి పనిచేయాలి, బట్ ఏది ఒక దాని మీద డిపెండ్ అయి ఉండొద్దు. డిపెండ్ అయి ఉంటే ఏమవుతుంది, ఒకటి ఇంకో దాని డిపెండ్ అయి అనుకోండి, ఫస్ట్ రాలే మిగిలిన డేటా రాదు కదా, ఫస్ట్ డేటాని రాలే, అప్పుడు మిగిలిన డేటా కూడా దాంతో పాటు రానప్పుడు ఏంటి, ఏ డేటానికి యాక్సెసింగ్ కాదు, ఏ డేటానికి యాక్సెసింగ్ కానప్పుడు నువ్వు చేసే పని అంతా కూడా వేస్ట్ అవుతుంది. అందుకనే ఇంటర్ డిపెండెన్సీ హ్యాస్ టు బి రెడ్యూస్. ఆ ఇంటర్ డిపెండెన్సీ ఏంటి, దిట్ మే బి ఏ ఫిజికల్ ఇంటర్ డిపెండెన్సీ ఆర్ దిట్ మే బి ఏ లాజికల్ ఇంటర్ డిపెండెన్సీ. దో ఇట్ ఇస్ physical interdependency has to be reduced and the logical dependency also reduced. మళ్ళీ ఫిజికల్ అంటే ఏమంటాం, మన దగ్గర లోపల స్టోర్ అయి ఉంటే దాన్ని ఫిజికల్ ఇండిపెండెన్స్ అంటాం. అదే లాజికల్ అంటే ఏంటి, మనం ఆపరేషన్ లో మనం చేసే పనులలో దాన్ని వాడుకుంటా ఉంటే దాన్ని లాజికల్ ఇండిపెండెన్సీ అంటాం. అట్లా ఫిజికల్ అండ్ లాజికల్ ఇండిపెండెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇంటిగ్రిటీ డిపెండెన్సీ రూల్. ఇంటిగ్రిటీ అంటే ఇంటిగ్రేషన్ అంటే వాటిని గ్యాదర్ చేయడం. దేనికి గ్యాదర్ చేస్తావు, నేను అంతకుముందు చెప్పినట్టుగా ఒక పెద్ద పని ఉంటే ఆ పెద్ద పనికి ఇంటర్ డిపెండెంట్ గా లేదా ఆ పెద్ద పనికి సబ్ జాబ్స్ గా నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఒక పెద్ద పనికి సబ్ జాబ్స్ గా చాలా పనులు ఉంటాయి. సో ఈ చాలా పనులు ఏ ఉన్నా కూడా ఆ చాలా పనులు కూడా అన్ని ఇండివిజువల్ పనులే, కానీ అవన్నీ కలిస్తేనే మెయిన్ పని అవుతుంది. అన్ని కూడా ఇండివిజువల్ సిస్టమ్సే, ఇండివిజువల్ జాబ్సే, కానీ అన్ని జాబ్స్ కలిపితేనే మెయిన్ జాబ్ అవుతుంది. అప్పుడేంటి, మెయిన్ జాబ్ ని నువ్వు చేయాలి అంటే డెఫినెట్ గా దాని కింద ఉన్న సబ్ జాబ్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోవాలి, లేదా సబ్ జాబ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలి. అయితే ఈ సబ్ జాబ్ చేసేటప్పుడు ఏ సబ్ జాబ్స్ కి ఏ ఆపరేషన్ పెడతాం, రైట్, ఏ సబ్ జాబ్స్ కి ఏ ఆపరేషన్ పెడతావు, ఏ సబ్ జాబ్స్ ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక కాలేజ్ ఉంది అనుకోండి, ఒక కాలేజ్ ఉంటే కాలేజ్లో చాలా పనులు ఉంటాయి. ఏంటి చాలా పనులు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడ్మిషన్, స్టూడెంట్ అడ్మిషన్ అయిపోయినాక ఎగ్జామినేషన్ ఇంకా ఫీ స్ట్రక్చర్, ఫీ మెథడ్ అయిపోయినాక వాని ఏమంటారు సర్టిఫికేట్ మెథడ్, ఆ సర్టిఫికేట్ అవే కాకుండా ఇంకో స్పోర్ట్స్, ఇంకా కల్చరల్ యాక్టివిటీస్, ఇట్లా అంటే ఒకటే కాలేజ్ తీసుకుంటే ఒకటే కాలేజ్లో మనం చాలా పనులు చేస్తున్నాం కదా, అంటే చాలా సబ్ జాబ్ చేస్తున్నాం కదా, మొత్తాన్ని చూస్తేనేమో కాలేజ్ అంటున్నాం. మరి కాలేజ్ లోపలికి దిగితే చాలా పనులు ఉన్నాయి. సో ఈ చాలా పనులు అన్నిటిని ఏమంటాం, సబ్ జాబ్స్ అంటాం. సో ఇవన్నీ సబ్ జాబ్స్ అన్ని కలిపితేనే కదా మెయిన్ జాబ్, రైట్. సో ఇప్పుడు మనం అంతం చెప్తున్నాం కాలేజ్ ఎగ్జాంపుల్ ప్రకారం ఆ చిన్న ఉన్న వాటిని అన్నింటినీ కలిపితే కదా పెద్దగా అయింది. సో అట్లా పెద్దది, ఆ పెద్దది అంటే చిన్న ఉన్నాయో చిన్న అన్ని కూడా ఏవి ఎలా చేయాలి,
దేనికి ఎంత ఉండాలి, దేనికి ఏది కాన్స్టెంట్, ఏది ఎప్పుడు చేయాలి, ఏది ఎప్పుడు చేయొద్దు, ఇవన్నీ కూడా డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. వాటిని ఇంటిగ్రిటీ రూల్స్ అంటాం. రైట్. దెన్ గో ఫర్ ద నెక్స్ట్ పాయింట్. సో అయితే ఈ ఇంటిగ్రిటీ డిపెండెన్సీ రూల్స్ లో మళ్ళీ 2 ఉన్నాయి. అంటే ఏంటి, మనం ఏదైనా టేబుల్లో పనిచేస్తా ఉంటే ఈ ఇంటిగ్రిటీ డిపెండెన్సీ రూల్స్ లో మళ్ళీ అగైన్ దేర్ ఆర్ ద 2 మెథడ్స్ ఆర్ 2 డిఫరెంట్ కీస్. వన్ ఇస్ ద ప్రైమరీ కీ, సెకండ్ ఇస్ ద ఫారెన్ కీ. ఓకే, వన్ ఇస్ ద ప్రైమరీ కీ, సెకండ్ ఇస్ ద ఫారెన్ కీ. ప్రైమరీ కీ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏదో ఒక టేబుల్ తయారు చేస్తాం అనుకోండి, ఏదో పెద్ద టేబుల్ తయారు చేస్తాం. సో ప్రతి టేబుల్కి ఒక ప్రైమరీ కీ ఉంటుంది. ప్రైమరీ కీ అంటే మెయిన్ కీ. అంటే మనం ఏ డేటాని యాక్సెస్ కావాలనుకున్నా, ఏ డేటాని యాక్సెస్ చేయాలనుకున్నా ఆ ప్రైమరీ కీతోనే మనం యాక్సెస్ చేయగలం. ఎందుకంటే ఆ టేబుల్ మొత్తానికి అది ఒక కీ. అదేవిధంగా దాన్ని ప్రైమరీ కీ అంటాం. ఇంకోటి సెకండరీ కీ ఉంటుంది, ఆ సెకండరీ కీనే ఫారెన్ కీ అంటాం. రైట్. ఆ సెకండరీ కీనే వి కాల్ ఇట్ as ఫారెన్ కీ. అంటే ఏంటి, ఒకటి ప్రైమరీ కీ అంటే మెయిన్ కీ. ఆ మెయిన్ కీ కాకుండా మనం ఎప్పుడైనా మెయిన్ కీ అటు ఇటు అనుకోండి, మళ్ళీ వేరే వాటితో కూడా యాక్సెస్ చేయాలి కదా. సో ఆ వేరే వాటితో యాక్సెస్ చేయడం కోసం వాడేదాన్ని మనం సెకండరీ కీ లేదా ఫారెన్ కీ అంటాం. సో ఈ ఇంటిగ్రిటీ అంటే ఇదంతా ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఈ ప్రైమరీ కీ, మెయిన్ కీ, ఫారెన్ కీ ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చింది, మనం చెప్పుకునే టాపిక్ ఏంటి, ఇంటిగ్రిటీ అన్నాం. ఇంటిగ్రిటీ అంటే ఏంటి, ద కొలాబరేషన్ ఆఫ్ ఆల్ సబ్ జాబ్స్. సో ఆ అన్ని సబ్ జాబ్స్ అన్ని కూడా ఇండివిజువల్ గా డిపెండ్ అవుతాయి, డెవలప్ అవుతాయి. కాబట్టి వాటి అన్నింటినీ ఎగ్జాక్ట్ గా గుర్తుపట్టి ఎగ్జాక్ట్ గా బయట తేవాలి అంటే డెఫినెట్ గా వీ నీడ్ సెపరేట్ కైండ్స్ ఆఫ్ కీస్. దే ఆర్ ప్రైమరీ కీ అండ్ సెకండరీ కీస్. Okay, and then go for the next point. Next point, distributed independence rule. Go for your 11th point, distributed independence rule. 11th point is a distributed independence rule. ఇక్కడ చూడండి, అంతకుముందు అన్నట్టు ఏదైతే మనం ఇంటిగ్రిటీ కాన్స్టెంట్లు అనుకున్నామో లేదా ఇంటిగ్రిటీ డిపెండెన్స్ అనుకున్నామో, ఇంటిగ్రిటీలో ఏమన్నాం, అన్ని కూడా స్మాల్ జాబ్స్ అన్ని ఒక్క దగ్గర కలిపితే దాన్ని ఇంటిగ్రేషన్ అంటున్నాం. ఇక్కడ ఏమన్నాం, ఇంటిగ్రేషన్ వాటి అన్నిటి కూడా వేరే చేసాం. ఆ వేరే చేసినప్పుడు ఏమవుతుంది, డిస్ట్రిబ్యూటెడ్ ఇండిపెండెన్స్. మరి అంటే ఒక జాబు ఇంకొక జాబు రెండు వేరేగా ఉన్నా ఒక జాబు ఇంకో జాబ్ మీద డిపెండెంట్ కావద్దు. ఒక జాబ్ ఇంకో జాబ్ మీద డిపెండ్ కావద్దు. దాన్ని డిస్ట్రిబ్యూట్ అంటే దేనికి దానిగా. ఇప్పుడు స్మాల్ జాబ్స్ అన్నాం కదా, సో ప్రతి స్మాల్ జాబ్ దేనికి దానిగా ఇండివిజువల్ గా ఆపరేట్ అయితే దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ డిపెండెన్సీ రూల్ అంటున్నాం. రైట్. దెన్ గో ఫర్ ద నెక్స్ట్ పాయింట్. Go for the next point is a 12th point. Go for a next point, say 12th point, non-supervision rule. Go for a 12th point, non-supervision rule. అంటే ఇట్లా అన్ని మెథడ్స్ అన్ని కూడా దానిగా కొలాబరేట్ అయినప్పటికీ కూడా, దానిగా అన్ని ఎక్కడికక్కడ సపరేట్ అయినప్పటికీ కూడా ఏది ఇంకో దాని మీద సూపర్విజన్ చేయొద్దు. అన్ని కూడా సబ్ మాడ్యూల్సే, అన్ని కూడా ఇండిపెండెంట్ గానే ఆపరేట్ అవుతాయి. సో ఇండిపెండెంట్ ఆపరేట్ అవుతాయి కానీ ఇప్పుడు అంతమంది ఏమన్నాను, ఒకటి ఇంకో దాంతో కలిసి పనిచేయాలి కానీ ఒకటి ఇంకో దాని మీద డిపెండ్ కావద్దు. రైట్. సో నో స్మాల్ జాబ్ హ్యాస్ టు బి డిపెండ్ ఆన్ అదర్ జాబ్, బట్ ఎవ్రీ జాబ్ హ్యాస్ టు వర్క్ కొలాబరేట్లీ విత్ అదర్ జాబ్. అన్ని ఫంక్షన్స్ లేదా అన్ని జాబ్స్ లేదా అన్ని స్మాల్ మెథడ్స్ అన్ని కలిసి పనిచేయాలి కానీ ఏది ఒక దాని మీద డిపెండ్ కావద్దు. అంటే అది ఉంటేనే ఇది ఉంటుంది, ఇది ఆపరేట్ అయితేనే అది ఆపరేట్ అవుతుంది, ఇలా ఉండకుండా దానికి ఇండివిజువల్ గా ఉండాలి బట్ అన్ని కలిసి పనిచేయాలి. దాన్ని మనం ఏమంటున్నాం, నాన్ సూపర్విజన్ రూల్. అంటే ఏ ఒక్కటి ఇంకో దానికి బాస్ కాదు. బాస్ ఉంది అంటే డిపెండెన్సీ స్టార్ట్ అయినట్టే. సో అందుకని ఏది ఇంకొక దానికి బాస్ కాదు. రైట్. సో ఇట్లా ఉంటుంది, దాన్ని మనం ఏమంటాం, నాన్ సూపర్విజన్ రూల్ అంటున్నాం. సో దీస్ ఆర్ ద 12 రూల్స్. దీస్ ఆర్ ద 12 మేజర్ రూల్స్ డెవలప్డ్ బై ద EF కోడ్. 12 మేజర్ రూల్స్ డెవలప్డ్ బై EF కోడ్ టు classify the DBMS as well as RDBMS. But to classify the different DBMS and RDBMS, I think you come to know what is the DBMS, what is RDBMS. Right? So మనకు కూడా ఈ క్లాస్ టైం దగ్గర పడుతుంది. ఇంకో కాన్సెప్ట్ ఉంది అమ్మ, దీంట్లోనే రాసుకోండి, డేటా నార్మలైజేషన్. నెక్స్ట్ పాయింట్ ఇస్ డేటా నార్మలైజేషన్. ఓకే, డేటా నార్మలైజేషన్. So coming to the complete normalization is the process of reducing data. Normalization is the process to reduce the data. ఎందుకు అంటే మనం ఇప్పుడు చెప్పుకునే పాయింట్ ఏంటి, DBMS లేదా RDBMS. సో DBMS లో అంతకుముందు మీకు చెప్పాను చూసారా, స్కీమా అన్నామా, ఏది లాజికల్ స్కీమా, ఫిజికల్ స్కీమా, కాన్సెప్చువల్ స్కీమా అన్నామా. సో ఈ స్కీమా వాటిలో ఏం చేస్తాం, మనం ఉన్న డేటా మొత్తాన్ని ఎక్కడెక్కడో ఉన్న డేటా మొత్తాన్ని కూడా
ఎక్కడెక్కడ ఉన్న డేటా మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఒక దగ్గర పెడతాం. అప్పుడేంటి, మనకు అవసరమయ్యే డేటా కంటే అవసరం లేని డేటా కూడా చాలా వచ్చేస్తుంది. ఓకే, అవసరమయ్యే డేటా కంటే అవసరం లేని డేటా లేదా అవసరం రాని డేటా కూడా చాలా వచ్చేస్తుంది. సో అవసరం లేనిది లేదా అవసరం రాని దాని కూడా మనం మన డేటాబేస్ లో పెట్టుకున్నాం అనుకోండి, మన డేటాబేస్ ఏమవుతుంది, కాంప్లెక్స్ అవుతుంది. మన డేటాబేస్ కాంప్లెక్స్ అవుతుంది. ఆ కాంప్లెక్స్ ఉండటంతో మనం చేసే ఏ ఆపరేషన్ కూడా పర్ఫెక్ట్ గా కాదు. మనం చేసే ఏ ఆపరేషన్ కూడా పర్ఫెక్ట్ గా కాదు. మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటే ఆ పనికి చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి. అంటే ఏంటి, కాంప్లెక్సిటీ విల్ ఇంక్రీజ్. If our database is filled with a huge amount of data, then automatically the complexity is also commonly increases, and it is not a good method to work with a high complexity. So it is as a DBMS designer or as a DBMS developer, it is your responsibility to reduce the complete data. డేటా రెడ్యూస్ చేయాలి. ఎందుకు డేటా రెడ్యూస్ చేయాలంటే కాంప్లెక్సిటీ ఉండకూడదు. కాంప్లెక్సిటీ ఉంటే మనకు ఎగ్జాక్ట్ రిజల్ట్ రాదు. సో ఇఫ్ యూ వాంటెడ్ టు గెట్ ద ఎగ్జాక్ట్ రిజల్ట్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు బి రెడ్యూస్ ద డేటా. సో ద డేటా రిడక్షన్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఏ నార్మలైజేషన్. Okay, the data reduction process is called a normalization. And in a normalization process, in a process of normalization, we always goes to reduce the data. And there are 5 different normal forms are there. It means to say there are 5 different methods or 5 different logics, 5 different mechanisms. The 5 different mechanisms are there to reduce the data. The complete mechanism is called normalization. And go for the first one. Say first one is called a first normal form. The complete these normalization forms are developed by EF code. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా EF కూడా తయారు చేశారు. దాంట్లో మొత్తం మనకు 6 ఉంటాయి, కానీ మనం 5 అంటాం. ఎందుకంటే మధ్యలో ఒకటి BCNF ఉంటుంది, బాయ్స్ కోడ్ నార్మల్ ఫామ్ ఉంటుంది. సో దాన్ని కూడా కౌంట్ చేసుకుంటే మొత్తం 6 నార్మల్ ఫామ్స్. బాగా గుర్తుపెట్టుకోవాలి, మొత్తం 6 నార్మల్ ఫామ్స్. వాటిని మనం గుర్తుపెట్టుకోవడం ఎట్లా, ఫస్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫామ్, థర్డ్ నార్మల్ ఫామ్, BCNF, ఫోర్త్ నార్మల్ ఫామ్, ఫిఫ్త్ నార్మల్ ఫామ్. ఇది ఒక సీరియల్ నెంబర్ ప్రకారం ఫస్ట్ నార్మల్ ఫామ్. గో ఫర్ ద, మీరు రాసుకోండి కదా, ఫస్ట్ నార్మల్ ఫామ్. ఓకే, ఫస్ట్ నార్మల్ ఫామ్. అండ్ దాని పక్కన డిస్క్రిప్షన్ కూడా అమ్మా. ఇన్ ఏ ఫస్ట్ నార్మల్ ఫామ్, we always goes to reduce the multi-valued attributes. In a first normal form, the multi-valued attributes has to be reduced. Means eliminate the repetitions. It means to say eliminate the repetitions. Then go for the second normal form. Okay, go for the second normal form. The partial functional in a second normal form. The partial functional dependency has to be reduced. The partial functional dependency has to be reduced, or you can say elimination of redundant data. Or you can say the elimination of redundant data. And go for the third normal form. In a third normal form, the transitive dependency has to be reduced. The transitive dependency has to be reduced, or you can say the eliminate columns not depends on the key. Or you can say the eliminate the column not depends on the keys. Then go for the fourth normal form. Fourth normal form is called a BCNF. Fourth normal form is a BCNF, means boys code normal form. BCNF means boys code normal form. And in this boys code normal form, we have to remove the remaining anomalies. Remove the remaining anomalies. Means the functional dependency means that the functional dependency has to be reduced. The functional dependency has to be reduced. Then go for the fifth normal form. Okay, go for a fifth normal form. Fourth normal form. Fourth normal form ఏంటి, multi-valued dependencies has to be reduced. Multi-valued dependencies has to be reduced. Or you can say isolation of independent multi-valued relationships. Okay, isolation of independent multiple relationships.
then go for the fifth normal form. Okay, go for a fifth normal form. In a fifth normal form, the any remaining anomalies are has to be reduced. Or you can say isolate the semantic related multiple relations. Isolate the semantic related multiple relationships. So these are the 5. అంటే ఒకటే మాట అమ్మా, ఏం లేదు. మన మెయిన్ జాబ్ ఏంటి? డేటా మొత్తాన్ని కూడా రెడ్యూస్ చేయాలి. ఎందుకు రెడ్యూస్ చేయాలంటే మనం డేటాని రెడ్యూస్ చేయకపోతే డేటాబేస్ మొత్తం కూడా కాంప్లెక్స్ గా అయిపోతుంది. డేటాబేస్ మొత్తం కాంప్లెక్స్ గా అవుతుంది. సో కాంప్లెక్స్ డేటాబేస్ ఉంటే దాని మీద మనం ఆపరేషన్ చేసుడు కష్టం, మనకు రిజల్ట్ వచ్చుడు కష్టం. సో మనకు ఎగ్జాక్ట్ రిజల్ట్ రాదు. ఏమవుతుంది? అన్ని తప్పుడు రిజల్ట్ వస్తాయి. సో తప్పుడు రిజల్ట్ వస్తే మనకి చేసే పని కరెక్ట్ కాదు కదా. అందుకు ఏం చేస్తామంటే ఈ పిచ్చి డేటా అంటే వేస్ట్ డేటా మొత్తాన్ని కూడా తీసేస్తాం. సో ఈ మొత్తం వేస్ట్ గా తీసేది దాంట్లో మనకు 5 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అంటే 5 లెవెల్స్ ఉన్నాయి. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కదాన్ని తీసుకుంటూ పోతాం. దీన్ని మనం నార్మలైజేషన్ అంటాం. దీన్నే ఇట్ కాల్డ్ యాస్ నార్మలైజేషన్.